హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నాని స్వాతి వ్లాగ్స్. టుడే స్పెషల్ ఏంటో తెలుసా? చేపల పులుసు అనమాట. మాకు ప్రతి వారం మంగళవారం ఇక్కడ ఇది అవుతుంది సంత. సో మేము ప్రతి వారం చేపలు తెచ్చుకుంటాం పులుసు పెట్టుకోవడానికి. ఈసారి గులిబిందులు తెచ్చుకున్నామండి. నా స్టైల్లో గులిబిందులు పులుసు ఎలా పెట్టాలో ఒకసారి చూద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత అల్లం తెల్లలు దంచుకోండి. సో ఇందులో జీలకర్ర వేసుకొని దంచుకోండి, స్మెల్ సూపర్గా ఉంటుంది. అవి వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత ఇందులో చింతపండు, టమాటా పిడుచుకుంటాం కదా, సో అది కూడా వేసుకోండి. ముందే చెప్తున్నాను, పులుపు ఎక్కువ పడుతుంది అనమాట. పులుపు ఎక్కువ ఉంటేనే చేపల పులుసు చాలా బాగుంటుంది. మా అత్త బాగా చేస్తుంది, నాకు ఇష్టం. నేను మా అత్త దగ్గర నేర్చుకున్నాను అనమాట ఇదైతే. ముందుగా వేసుకున్న తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకోండి. కారం కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. అది బాగా తెల్లిన తర్వాత బాగా మరగాలండి పులుసు. అప్పుడు మరిగితేనే టేస్ట్ వస్తుంది అనమాట, పచ్చితనం పోయి. మరిగిన తర్వాత ఇందులోనే గులిబిందులు అనమాట, అవి కూడా వేసుకోండి. లాస్ట్ 5 మినిట్స్ దించే ముందు మాత్రమే చేపలు వేసుకొని ఒకసారి అలా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు ఉంటే చాలు, ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. ఎక్కువసేపు ఉడికితే చేపలు విచ్చుకుంటాయి అనమాట. సో అంతేనండి. లాస్ట్లో కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.